అండ్ సమ్ కంపెనీస్ మెడికల్ ట్రయల్స్ కోసం దేశాన్ని ప్రయోగశాలగా వాడుతున్నారనే కథనాలు కూడా ఉన్నాయి సార్. ఐ మీన్ డూ యూ యాక్సెప్ట్ ఇట్? దాంట్లో వాటిల్లో నేను డయాగ్నోస్ తప్పు చేసే అవకాశం ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఇట్లా నడుచుకొని వస్తూ ఉంటేనే నేను చెప్పగలుగుతాను ఏముండొచ్చు వీటిలో. తను రాగానే ఒక 25 టెస్టులు రాస్తాం. నిజంగా 25 టెస్టులు తనకు అవసరమా అని ఒక్కరోజు మనం ఆలోచించుకున్నామా? ఎవ్రీథింగ్ ఈజ్ రన్ యాజ్ అ బిజినెస్. గవర్నెన్స్ ఈజ్ రన్నింగ్ యాజ్ అ బిజినెస్. Pharma also running as a business. Medical profession has become a business. Even patients' perception also has become a business. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని. అయితే ఈ మధ్య కాలంలో వైద్యుడి పైన దాడులు జరుగుతున్న సంఘటనలు కూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి. కానీ అదే వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తున్నటువంటి సమాజంలోనే మనం ఉన్నాం. అయితే ఇందులో ఎందుకు ఈ సమస్య, ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది అని అనుకున్నప్పుడు నా స్వీయ అనుభవమే ఒకటి వచ్చింది. ఒక 7-8 నెలల క్రితం నాకు ఒక క్రిటికల్ సర్జరీ జరిగిందని నేను మీతో పంచుకున్నాను నేషనలిస్ట్ ప్రేక్షకులందరితోటి. సో క్రిటికల్ సర్జరీ వచ్చిన సమయంలో ఈ మెడికల్ ఇండస్ట్రీ లేదా అసలు ఈ హెల్త్ సెక్టర్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వీటి మీద ఒక రకమైన అవగాహన అయితే వచ్చింది. అంటే మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా. సో అట్లాంటి పరిస్థితి ఏమో. కానీ అట్లాంటి టైంలో వైద్యులకు సంబంధించి ఆలోచిస్తున్న టైంలో ఒకానొక సందర్భంలో ఒక క్రిటికల్ స్టేజ్లో 2 నిమిషాల్లో లైఫ్కి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక వైద్యుడు కారకుడిగా నిలిచాడు. ఆ వైద్యుడితో మాట్లాడుతున్నటువంటి 2-3 నిమిషాల్లోనే లైఫ్ డిసిషన్ తీసుకోవచ్చా అనిపించే విధంగా ఆయన మాట తీరు నాకు కనిపించింది. ఆ వైద్యుడితో నేను ఇప్పుడు సంభాషించబోతున్నాను. అండ్ వైద్యులు 3 రకాలు అంటూ ఉంటారు. ఒకళ్ళు భయపెట్టేవాళ్ళు, ఒకళ్ళు భయపడేవాళ్ళు, అంటే నిజంగా చెప్పారంటే ఒకళ్ళు భయాన్ని తొలగించేవాళ్ళు. ఆ 3వ రకం వైద్యుడు నాతో ఉన్నారు. వారెవరు అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ అండ్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అంతకంటే మంచి మనిషి, డాక్టర్ మల్లికార్జున గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను ఇందాక అన్నాను భయపడుతున్న వాళ్ళు, భయపెడుతున్న వాళ్ళు, భయాన్ని తొలగించేవాళ్ళు. లిటరల్లీ నేనైతే ఆ ఫస్ట్ డే నేను అసలు మీ గురించి నేను కొంతనే తెలుసు. మీ దగ్గరకు వచ్చాను, ఇక్కడ ఉన్న పేషెంట్స్ చాలామందితో మాట్లాడాను. ఆ రోజంతా మీ హాస్పిటల్లోనే గడిపాను నేను, వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్. యాక్చువల్లీ చాలామందితో మాట్లాడుతూ ఉంటే ఒక వార్మ్త్ కనిపించింది మనుషులందరిలో. అండ్ మీతో కలిసిన తర్వాత 2 నిమిషాల్లో మీరు సర్జరీ అనేసారు, టక్కుమన్నాను. నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డేనే, 1 డే గ్యాప్ అంతే వచ్చేసి సర్జరీ చేయించుకున్నాను. విచ్ వాజ్ వెరీ క్రిటికల్ థింగ్ ఇన్ మై లైఫ్. బేబీ మీకు అది చాలా సింపుల్ థింగ్ కావచ్చు కాక, బట్ ఎస్ మీరు అంటే మీ అనుభవం నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు కావచ్చు, లేకపోతే మీరు ఇప్పుడున్న సమాజానికి ఇచ్చేటువంటి సందేశం కావచ్చు, నేషనలిస్ట్ హబ్ ద్వారా తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మిమ్మల్ని అడిగాను. యూ యాక్సెప్టెడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ టైం. మల్లికార్జున్ గారు, డాక్టర్ గారు, ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఈరోజు పబ్లిక్కి డాక్టర్కి మధ్య ఒక అనుబంధం కాస్త, ఇంతకుముందు అంటేనేమో పల్లెటూరు నుంచి వచ్చిన టైం నుంచి కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేవాళ్ళు. అతనే ఊరికి మేజర్గా, అతనే మనకు మేజర్ డిసిషన్స్ అన్నీ ఆయనే చెప్పేవాడు వైద్యం ఏదైనా చేయాలంటే. కొంతమందికి ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలోకి ఇప్పుడు వస్తే ఏమైపోయిందంటే కన్సల్టింగ్ అనేది మొదలైన తర్వాత సో ఈజీగా గూగుల్లో చూసుకోవాలి, రేటింగ్స్ చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే పరిస్థితికి వచ్చాం మనం. మేబీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కూడా 30 ఏళ్ల నుంచి డాక్టర్గా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఏం మారింది? ప్రజలు మారారా, డాక్టర్లు మారారా, వ్యవస్థ మారిందా? అంటే ఒకటి అంటే మీరు ఒక సింపుల్గా చెప్పేస్తాను దాన్ని. చెప్పండి. మీరే చేశారు. ఒకప్పుడు ఒక డాక్టర్ గారు ఆర్ఎంపీ ఉండేవారు, చూసేవారు అని చెప్పేసి, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు, చూసేవారు. ఇప్పుడు ఆ పేషెంట్ ఒక కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వస్తాడు, ఒక కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ 10 నిమిషాల లోపల అన్నీ సెట్ అయిపోతాయి. మీ అనుభవం గురించి అంతే కదా. కరెక్ట్. మీరు నా ముఖం ఎప్పుడు చూడలేదు, నేను మీ ముఖం ఎప్పుడు చూడలేదు అంతకు ముందు. కానీ మన డెసిషన్ అనేది ఆ 10 నిమిషాల్లో అయిపోయింది. ఆ కనెక్ట్ ఒకటి ఏర్పడిపోయింది, మనకు ట్రీట్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంతే కదా మనకి జరిగింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఈ రోజు ఇల్లులో ఇదే జరుగుతుంది మనం అనుకుంటాం, అంతే కదా. మరి ఇదే ఇంత సింపుల్గా ఉంటే మరి ప్రతి చోట ఇది ఎందుకు జరగట్లేదు? అంతే కదా. దట్ ఈస్ ద క్వశ్చన్. వై ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ అండ్ వై ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఆడ్ వే? అంటే ఒకసారి ఒక విధంగా కాకుండా ఇంకో విధంగా ఎందుకు అవుతుంది? అంతే కదా. సో దీంట్లో చాలా సింపుల్ అండి. అంటే ఇది నా అనుభవం, ఇది నా వ్యక్తిగత
ఒపీనియన్ మాత్రమే అనుకోండి అలా. సో దేర్ ఆర్ 2 ways ఆఫ్ ట్రీటింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే మనము ఇప్పుడు జబ్బుకు ట్రీట్మెంట్ ఇస్తున్నామా, మనిషికి ట్రీట్మెంట్ ఇస్తున్నామా? ఇప్పుడు మీలో ట్రీట్మెంట్ జరిగింది, మీకు ట్రీట్మెంట్ జరిగింది అనుకుంటున్నారా, జబ్బుకు ట్రీట్మెంట్ జరిగింది అనుకున్నారా? రెండు నా దృష్టిలో అయితే కాదు. అది బేసిక్గా మీకు అంటే మీకు చేసాము అంటే మామూలు అయితే వ్యాధికే అని కాదు, వ్యాధికి చేస్తూ మీరు మీకు జరిగింది. సో ఇది ఇది ఇలా ఉంటుందన్నమాట. బేసిక్లీ ఇఫ్ ఎ డాక్టర్ ఫీల్స్ దట్ హీస్ ట్రీటింగ్, ఆయన తను ఒక డాక్టర్ని ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నాము అనుకున్న పక్షంలో ద కనెక్ట్ విత్ దట్ పేషెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. నేను ఈ జబ్బుకు ట్రీట్మెంట్ చేస్తున్నాను అన్న పక్షంలో ఆ కనెక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో ఇప్పుడున్న దానికి ముందున్న దానికి డిఫరెన్స్ ఏమిటి అంటే అండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న స్టోరీనే కావచ్చు. ఒకప్పుడు ఒక చిన్న ఊరు ఉండేది, 100 మంది ఉండేవాళ్ళు. ఏమంటే ఒక డాక్టర్ ఉంటాడు, 2 ఉంటారు. ఈ డాక్టర్కి ఆ 100 మంది ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ఎవడు ఎలాంటి వాడు తెలుసు, ఎవడు ఏం చేస్తాడో తెలుసు, ఎవడు ఎలాంటి చెడ్డ అలవాట్లు తెలుసు. సో తను ఒక జబ్బుతో వచ్చాడు అనుకోండి, తను జబ్బు కాదు, హీ నోస్ ద హోల్ స్టోరీ అబౌట్ హిమ్. కరెక్ట్, అంతేనా? ఆ పేషెంట్ మొత్తం చదువుతాడు, వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాడు ఈరోజు ఇది తీసుకోగలుగుతాడా, ఇది వాడు అఫోర్డ్ చేయగలుగుతాడా లేదా, అంటే ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నాడు. నీకు ఈ విధంగా ఇంతమంది ఖర్చు అవుతుంది, ఇప్పుడు కాదు, నీకు మళ్ళీ తీసుకో, దీనికి తొందర ఏం లేదు అని చెప్పగలిగే కెపాసిటీ ఉంది తనకి. ఎందుకంటే ఆ మనిషిని పూర్తిగా రీడ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి. కరెక్ట్. ఈరోజు సంబడి నా ముందు వచ్చి కూర్చున్నాడు, తను ఏంటి తను అని నాకు తెలుసా అండి? సపోజ్ మీరు జర్నలిస్ట్ అని మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు కదా. ఎవరు అంటే తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ జబ్బేనా జీవితం అంతా, ఇంకేదన్నా ఉన్నాయా, ఈ విషయాలన్నీ మనకు తెలియవు కదా అసలు. సో అల్టిమేట్లీ ఏంటి, ఐ టెల్ ట్రీట్మెంట్ టు ద డిసీజ్. ఆ డిసీజ్కి మాత్రమే ట్రీట్మెంట్ చెప్పేస్తాను. మిగతావన్నిటి గురించి నేను పట్టించుకునేంత టైము ఉండదు, అంత ఆలోచన కూడా రాదు. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు జరుగుతుందో, ఆ కనెక్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం అది తెలుసుకుంటానే ఈ జబ్బుకు కూడా ట్రీట్మెంట్ చేయగలిగిన రోజు ఒక విచిత్రమైన అనుబంధం అనేది ఏర్పడుతుంది ఎవరికి, డాక్టర్కి ఒక పేషెంట్కి. ఆ అనుబంధాలు నిజంగా ఏర్పడతా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఆ అనుబంధాలు ఎంతవరకు ఏర్పడుతున్నాయి అనేది డిఫరెన్స్ పాయింట్. అది నిజంగా ఆ అనుబంధాలు ఏర్పడడానికి మనము అంత టైం ఇస్తున్నామా, పేషెంట్ వచ్చి అంత చెప్పుకోగలుగుతున్నాడా, హీఈస్ ఏబుల్ టు ఓపెన్ అప్ హిమ్సెల్ఫ్, తనుగా ఓపెన్ అవుతున్నాడా, అంత టైం ఒక డాక్టర్ ఇవ్వగలుగుతున్నాడా, అంత కనెక్ట్ ఆ మనిషితో చేయగలుగుతున్నాడా లేదా అనేది చాలా కష్టం చెప్పడం. ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. సరేనా? సో నా ఉద్దేశంలో ఒకప్పుడైతే మీరు ఒక 25 ఏళ్ల ముందు ఇలాంటి తలనొప్పులు లేవు అని ఎందుకు అనుకున్నారు అంటే, ఆ డాక్టర్ తన గురించి ఎవరి గురించి ప్రతి ఒక్కరి గురించి తనకు తెలుసు కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా తెలిసే అవకాశం కూడా లేదు కాబట్టి, తన జబ్బుకు మాత్రమే ఆలోచించి ట్రీట్మెంట్ చెప్పగలుగుతాడు కాబట్టి, మిగతా విషయాలన్నీ తన దృష్టిలో పెట్టుకోలేడు కాబట్టి ఈ డిస్కనెక్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఆ డిస్కనెక్ట్ ఉన్నప్పుడు ఏమిటి, ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ లిటిల్ ట్రస్ట్. మీరు ఆ నిమిషంలో నన్ను నమ్మారు, వీడు నాకు బాగా చేస్తాడని చెప్పేసి అనుకోగలిగారు, అంతే. ఆ ఒక్క స్ప్లిట్ డెసిషన్లో మనకు మనసుకు నచ్చేస్తుంది, మనం చేసేసుకుంటాం, అంతే. కరెక్ట్. యాక్చువల్లీ సార్, నేను మీ హాస్పిటల్లో అబ్జర్వ్ చేశాను. కొంతమంది నేను ఒక కరెక్ట్ డిస్క్లైమర్ చెప్తున్నాను ముందే, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ కమర్షియల్ ఇంటర్వ్యూ. క్లియర్లీ చెప్తున్నారు, జనాలకు కూడా తెలియాలి కాబట్టి, బికాజ్ నా స్వీయ అనుభవం నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి. సో బేసికల్లీ ఇక్కడ మేము హాస్పిటల్కి వచ్చిన టైంలో కూడా కొంతమంది గాంధీ హాస్పిటల్ నుంచో లేకపోతే ఏదో హాస్పిటల్ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మీకోసం, అంటే మీరు టైం ఇస్తే మీతో మాట్లాడడం కోసం 5-10 నిమిషాల మీ టైం, మీరు చెప్పే మాటల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నేను కొంతమంది అడిగాను కూడా, ఎందుకు వచ్చారు మీరు, ఏంటి ఇదంతా మాట్లాడుతుంటే, మీ గురించి ఎక్కడ తెలుసుకున్నారు ఏంటి అని అంటే జస్ట్ మౌత్ పబ్లిసిటీ చాలామందికి తెలిసింది. సో కాకపోతే ఈ మధ్యకాలంలో బ్రాండింగ్ అనేది విపరీతంగా పెరిగింది కదా. సో జనాలు మీ దగ్గర చాలామంది ఓపీకి వచ్చేవాళ్ళు కానీ, మీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ, వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. చాలా టైం పడుతుంది మీ అపాయింట్మెంట్స్ కావాలంటే. బట్ వేరాజ్ ఈరోజు బ్రాండింగ్ కోసం, మార్కెటింగ్ కోసం చాలా డబ్బులు వెచ్చిస్తున్నటువంటి డాక్టర్లు కూడా ఇదే మార్కెట్లో ఉన్నారు. సో హౌ డు యూ మేనేజ్ ఇట్? How did you get that brand image without అంటే ఒకటి, నెంబర్ 1
నెంబర్ 1 ఈజ్ మై డ్యూరేషన్. ఐ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్. ఇప్పటికి 35 ఏళ్ళుగా హైదరాబాద్లోనే ఉన్నాను. ఓకే, దట్స్ నెంబర్ 1 పాయింట్. ద మోర్ ద టైమ్ మోర్ అమౌంట్. ఆ టైంలో మీరు ఇన్ని రోజులుగా ఉన్నారు కాబట్టి ఇంతమందినో కాంటాక్ట్ చేసి ఉంటారు. నెంబర్ 1 అది ఒక పాయింట్ కాదు. వీ కెనాట్ అది మనం డిస్రిగార్డ్ చేసే అవకాశం లేదు. నెంబర్ 2, హౌ యూ ప్రాక్టీస్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మా జూనియర్స్ కూడా చెప్తా ఉంటాను, ఇది నేను గొప్ప అని కాదు, నా టెండెన్సీతో నేను అది నేర్చుకున్నాను. అంతేగాని ఇలా చేయాలని కూడా నేను అందరికీ చెప్పను. కానీ ఐ హవ్ ట్రీటెడ్ ఏ గ్రాండ్ ఫాదర్, ఐ హవ్ ట్రీటెడ్ ఏ ఫాదర్, ఐ హవ్ ట్రీటెడ్ ఏ గ్రాండ్ సన్. వాడి కొడుకును కూడా, అంటే జనరేషన్స్. సో 3 to 4 generations ఐ హవ్ సీన్. అంటే ఆ జనరేషనల్ కనెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద ట్రస్ట్ ఈస్ బిల్డ్ సో బ్లైండ్లీ ఇన్ టు యూ. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి నువ్వు there are 3 factors which create that trust. Number 1, your honesty to your patient. Your honesty to your patient. అంటే నువ్వు ఈరోజు ఆనెస్ట్గా ఉన్నావు అనుకున్న పక్షంలో ఆ ఆనెస్టీ అనేది తనకి ఈరోజు తెలియకపోవచ్చు, కానీ రేపు తెలుస్తుంది, ఎల్లుండి తెలుస్తుంది. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఇట్ వన్ డే. నెంబర్ 2, యూ గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద పేషెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడైనా పేషెంట్ చూసినప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండి చూడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎప్పుడు కానీ, మీకు కూడా చాలాసార్లు చెప్పి ఉంటాను. ఏమని, అయ్యా పంటకు వచ్చే కోత ఉన్నప్పుడు రైతుకి నువ్వు సర్జరీ చేసుకోవాలి రేపు పొద్దునంటే ఏ రైతు చేసుకోగలుగుతాడు? ఆ మాట ఒక్క మాటనండి, ఈ 10 రోజులు ఆ కోత అయిన తర్వాత రా నేను ఆపరేషన్ చేస్తానంటే ఆనందంగా వెళ్తాడు. ఇమీడియట్గా 10 days కంతా వచ్చేస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆ పేషెంట్ మళ్ళీ వస్తాడో లేదో నా దగ్గరికి, ఇలాంటి ఆలోచనలతో లేదు ఇప్పుడే చేసేసుకోవాలి, ఆ పేపెట్టి ఇప్పుడే చేసేటట్టు, మళ్ళీ పేషెంట్ మళ్ళీ రాడేమో, బిజినెస్ దెబ్బతింటుందేమో, ఈరోజు చేసేయాలన్న ఆలోచనతో చేసిన పక్షంలో ఓకే ఆ కరెక్ట్ ఉండదు. ఇది సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్, అంటే మనం దాన్ని బిల్లింగ్ అనకూడదు, రెమ్యునరేషన్ పార్ట్ అంటాం. అంటే ఎవ్రీబడి నోబడి. నేను ఒకటి చెప్తాను, ఏ పేషెంటు నేను ఖర్చు పెట్టుకోను, నేను ఫ్రీగా చేయించుకోవడానికే వస్తున్నానని చెప్పి ఎవరు రారండి. ప్రతి ఒక్కరూ తన స్థాతకు ఏదో ఒకటి నేను ఇంత ఖర్చు పెట్టుకోగలుగుతానేమో అనుకునే వస్తారు. సో యూ నీడ్ దట్ ఎ లిటిల్ హ్యుమానిటేరియన్ టచ్ వేర్ who can afford, who cannot afford, and regulate your treatment in that fashion అనమాట. తను రాగానే ఒక 25 టెస్టులు రాస్తాం. నిజంగా 25 టెస్టులు తనకు అవసరమా అని ఒక్కరోజు మనం ఆలోచించుకున్నామా? ఇట్ మే బి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్. నిజంగా చెప్పాలంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ కావచ్చు, కానీ విల్ దే రియలీ చేంజ్ నా ట్రీట్మెంట్? ఆయనలో మార్చే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా అది సడన్గా ఎన్ని టెస్టులు రాసుకున్నారనుకోండి, అది దాని కనెక్ట్ పోతుందండి ఆ ఇమీడియట్. ఇప్పుడు ఒక టెక్నికల్లీ ఒక ప్రశ్న అడుగుతాను సార్. మీకు SOP అనేది ఓకే, కొంచెం కొన్ని ఇష్యూస్లో అన్ని టెస్ట్లు అయితే కానీ కరెక్ట్ మనం డయాగ్నోస్ చేయలేం కాబట్టి వ్యాధిని కరెక్ట్గా నిర్ధారించుకోవాలంటే టెస్ట్లు కంపల్సరీ. బట్ ఈ మధ్య ఒక కొత్త వాదన, అంటే కొత్త అలవాటుగా మారిపోయింది ఏంటంటే, ఇప్పుడు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, పర్టికులర్లీ దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ దగ్గరికే వెళ్ళాలి. ఆ పర్టికులర్ ఎవరో థ్రోట్ ENT లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ పర్టికులర్ దాన్ని తెలుసుకోవాలనే, ఎక్కువ చదువుకుంటే వచ్చిన సమస్య ఇది, లేకపోతే ఎక్కువ భయంలోకి ప్రజలు వెళ్ళిపోవడం వల్ల వస్తుందా? చిన్న వాటికి కూడా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది ఇదివరకు అంతా కూడా ఒక MBBS ఎవరో ఒక ఫిజిషియనో, ఒక జనరల్ ఫిజిషియనో ఎవరో ఒక చూసి చెప్పేవాళ్ళు. బేసికల్ ఇందాక మీరు అన్నట్టుగా బేసిక్ థింగ్స్ కొన్ని డాక్టర్ చెప్పగలడు. బట్ అట్లాంటి వాటిని కూడా కాంప్లికేట్ చేసుకుంటున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి, కాంప్లికేట్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. హౌ డు యు లుక్ ఎట్ ఇట్? బోత్ ఆస్పెక్ట్స్ రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటంటే ఫ్రమ్ డాక్టర్స్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ పేషెంట్స్ పర్స్పెక్టివ్. డాక్టర్స్ పర్స్పెక్టివ్ మీన్స్ ఆర్గనైజేషన్, దట్ మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ డాక్టర్స్, హాస్పిటల్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్స్ ఎక్సెట్రా. దట్స్ వన్ పర్స్పెక్టివ్. ద అదర్ పర్స్పెక్టివ్ ఈస్ గోయింగ్ టు బి మనం ఇంకో పర్స్పెక్టివ్ ఏంటి అంటే పేషెంట్ పర్స్పెక్టివ్లో. సరేనా? ఊరు నుంచి వస్తారండి, దానికి ఏం తెలీదు, హానెస్ట్గా వస్తాడు, నాకు ఈ కష్టం ఉందని చెప్తాడు, ఏం కావాలో రాయించుకుంటాడు, దాని తర్వాత డిసైడ్ చేసేసుకుంటాడు. సిటీ నుంచి వస్తాడు, he will read into Google, he read into ChatGPT, he will decide that ఏ జబ్బు ఉంది తనుకొని ఒక డయాగ్నోస్ చేసుకొని వచ్చేస్తాడు. సో తన డెసిషన్ ఎలా ఉంటుంది అంటే, తను అనుకున్నట్టుగా డాక్టర్ మాట్లాడాడు అంటే వీడు చాలా మంచి డాక్టర్.
సపోజ్ అనుకున్నది ఒకటి, డాక్టర్ మాట్లాడేది ఒకటి అయితే మాత్రం ఈయనకి తెలియదేమో అన్న ఒక అనుమానం కలుగుతుంది ఎవరికన్నా. ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. నేను ఆయన తప్పును కూడా అన్ను, ఎందుకంటే తనకు చాలా మటుకు ఆ ఫీడింగ్ వచ్చేసి ఉంటుంది. ఈ విధంగా చదివి 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 ఇదే నిజమేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దాంట్లో ఏది వర్తిస్తుంది తనకన్న విషయం తెలియక ఇదంతా నాకు వర్తిస్తుంది, ఇది నిజమే అనుకొని ఒక అపోహలో వస్తాడనమాట. సో తనకి సపోజ్ ఇట్ ఈస్ అగెనిస్ట్గా నేను మాట్లాడుతున్నాను అన్న పక్షంలో ఇట్ టేక్స్ లాంగ్ టైం, అది చాలా కష్టం దాన్ని డైజెస్ట్ చేసుకొని దాని మీద నమ్మకం పెట్టుకునేదానికి. సో ఇలా రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద టూ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక చోటేమో ఏమీ తెలియదు, అక్కడ ఏ ప్రాబ్లమ్ రాదు, మనం అడ్వైస్ చేస్తాం, కానీ అక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది. సరేనా? ఇక్కడేమో తను మోసపోయే వస్తాడు, ఇక్కడ చేయాలన్నా కానీ కష్టం అయిపోతుంది. నేను ఒక రివ్యూ ఒక దగ్గర చదివాను సార్, ఒక డాక్టర్ రివ్యూస్ ఈ మధ్య వచ్చాయి కదా, అన్నిట్లో రివ్యూస్ పెట్టుకుంటున్నారు ఆ డాక్టర్స్. దాంట్లో ఒక రివ్యూ ఎక్కడో నా వైఫ్ నాకు తీసి వినిపించింది. ఏంటంటే చూస్తేను ఆ డాక్టర్ చాలా ఎక్స్పర్టే, చాలా బాగా ఎక్స్పీరియన్స్డే, చాలా బాగా పనిచేస్తాడు, చాలా బాగా సర్జరీస్ ఇవన్నీ చేయగలడు, కాకపోతే ఆయన అసలు అరెగెంట్ గా బిహేవ్ చేస్తాడు, ఆయన అసలు కరెక్ట్ గా మాట్లాడాడు. ఎన్నోసార్లు వస్తాయి, నా దగ్గర కూడా వస్తాయి. నేర్చుకోవాలా క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ. కాదండి, ఒకటి చెప్తాను. బేసిక్ ఏంటంటే నేను నా ప్రాక్టీస్ సంగతి చెప్తాను. నేను 80% ఆఫ్ ద టైం మాలో అక్కడ స్పెండ్ చేస్తామంటే తనకున్న ఆలోచనలో తప్పు అని చెప్పడానికి స్పెండ్ చేస్తాం. ఒక పేషెంట్ డయాగ్నోస్ చేయడానికి 80%లో డయాగ్నోస్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు మా యూరాలజీ అనుకోండి, ఒక 10 రకాలు 20 రకాల జబ్బులు వస్తాయండి. నిజంగా నా బుర్ర పెట్టి చాలా అనలైజ్ చేసి చేయాల్సింది ఓన్లీ 1-2 కేసులు ఉంటాయి రోజంతా కలిపి. మిగతావన్నీ జనరల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేసెస్. దాంట్లో వాటిల్లో నేను డయాగ్నోస్ తప్పు చేసే అవకాశం ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఇట్లా నడుచుకొని వస్తూ ఉంటేనే నేను చెప్పగలుగుతాను ఏముండొచ్చు వీరిలో అని చెప్పేసి. ఎందుకంటే అంతే, దట్స్ అదే అనుభవం. అదేంటంటే ఇదే పేషెంట్ కదా మనం చూసేది, కొత్త పేషెంట్ ఇంకేం చూడం, యూరాలజీనే చూస్తూ ఉంటాం. 35 ఏళ్ళుగా ఇదే పేషెంట్ని చూస్తూ ఉన్నాం. తను సగం చెప్పిన తర్వాత మిగతా సగం నేను చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది. సో దాంట్లో నా ఆలోచన ఎక్కువ ఉండదు. ఏదో 1-2 సార్లు మాత్రమే నేను చాలా మటుకు ఆలోచించి ఏమైండొచ్చు అని చాలా తద్దనబద్ధం చేసుకొని ఇద్దరితో డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళలో ఏంటంటే ఆ 80% నువ్వు అనుకున్నది తప్పు నాన్న, ఇది కాదు నీలో ఉన్న పరిస్థితి, దీన్ని తుడిచేయడంలోనే సరిపోతుంది అనమాట. మిగతా 20% మాత్రమే నేను యాక్చువల్లీ చెప్పాల్సిన, కన్వే చేయాల్సిన ట్రీట్మెంట్. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ప్రజెంట్ డే. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ అనమాట యాక్చువల్గా. ఓకే సార్, ఇప్పుడు నేను ఈ చాలా రోజుల నుంచి, ఒక 30-40 ఏళ్ల నుంచి మన తెలుగు నాట కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ప్రైవేట్ అనే మాటని చాలా బూతులాగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎనీబడి గతంలో మనం చూసేవాళ్ళం కూడా, నేను ఆర్గ్యుమెంట్ నేను అసలు ఒప్పుకోను. ప్రైవేట్ అంటే రైతు కూడా ప్రైవేట్ అనేది నా అభిప్రాయం. అంటే అతను కూడా ఇన్వెస్ట్ చేస్తాడు, అతను కూడా ప్రాఫిట్ కావాలి అనేది కూడా మనం కోరుకుంటాం, పెట్టుబడికి తగ్గట్టుగా ఆయన కావాలని కోరుకుంటాం. దట్స్ నాట్ ఎ పాయింట్. బట్ వేరాస్ ప్రైవేట్, కార్పొరేట్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి డాక్టర్స్ లేదా ఆ ఇండస్ట్రీ పైన పడుతున్నటువంటి ప్రభావం ఏంటి? ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మీరు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి వైద్యాన్ని సామాన్యులకు సైతం చేరువ చేసే ఒక ప్రయత్నం. ఇట్ ఈస్ నాట్ సింపుల్ టాస్క్. అయితే దీంట్లో నెరేటివ్స్, ఎమోషన్స్, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ ఇట్లాంటి మాటలు, వీటన్నిటిని మీరు కూడా ఒక హాస్పిటల్లో వర్క్ చేసి ఇంకో కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేసేటప్పుడు మీ స్ట్రగుల్ ఏంటి, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అంటే నేను దాన్ని ఐ డోంట్ థింక్ వెరీ సీరియస్ అండి. దాన్ని ఒక విషయం చెప్తున్నాను. బేసిక్ ఏమవుతుంది అంటే మనం అనుకుంటాము ఏంటి, వీ నీడ్ టు, మనకు ఇవన్నీ మానేయాలి, మనం ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకోకూడదు, వీ షుడ్ బి క్వైట్ బిజినెస్ ఓరియంటెడ్, వీ కెన్ డూ వర్క్ ఓన్లీ విత్ దట్ సార్ట్, అప్పుడే మనకి ఈ కార్పొరేట్లో, ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో మనకు వర్కౌట్ అవుతుంది మనం అనుకుంటాం తప్ప అది యాక్చువల్గా నిజం కాదండి. అది అలా చేయాల్సిన అవసరం లేనే లేదు ఎక్కడ కానీ. ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎక్స్పెక్టింగ్ ఒక ఇన్వెస్ట్మెంట్ని ఎంత ఫాస్ట్గా ఎంత తీసుకురాగలిగితే అంత ఆర్ఓఐ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటే, అండ్ ఎవ్రీబడి ఈజ్ గివెన్ ఎ టాస్క్ ఆఫ్ గెటింగ్ దట్ ఆర్ఓఐ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అదర్వైజ్ యూ డోంట్ నీడ్ టు బి, మనం ఎప్పుడు కానీ ఏ టైంలో కూడా అన్ఎథికల్గా ఏదో చేసి మనం ఆ ఆర్ఓఐని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఇట్ ఈస్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఓకే, ఇట్స్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్. మనము ఎస్ మీరు అన్నారు చూసారా, ప్రైవేట్ అండ్ కార్పొరేట్, ఎస్ కార్పొరేట్ నీడ్స్ టు లుక్ ఇట్ ఇన్ ఏ బిజినెస్ సెన్స్ అనుకుంటాం. ఎందుకు,
ఏమండి ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టాలి అనుకుంటే సరే నాది చిన్నది హాస్పిటల్, ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలనుకోండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 400 కోట్లు 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అక్కడ కట్టిన వాళ్ళలో ఏంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్తో మీరు కార్పొరేట్ అని చెప్పలేరు కదండి. నీకు ప్రపంచంలో ఎలాంటి ట్రీట్మెంట్లు కావాలో అవన్నీ కావాలి, అలాంటివి కావాలి అనుకున్నప్పుడే వాడు పెట్టగలుగుతారు. సరే ఆ పెట్టే టైంలో తను ఇంత డబ్బులు నేను తెచ్చి పెడుతున్నానే, నేను కాంపిటేటివ్గా ఉండాలి కదా మిగతా హాస్పిటల్స్తో అనుకున్నప్పుడు, ఇంకా మంచి ఎక్విప్మెంట్ కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చి నేను మిగతా వాళ్ళకన్నా గొప్ప అని చెప్పుకునేదానికి అదే కదా తన దగ్గర ఉండే అతను. సరే తను తెచ్చి పెడతాడు, ఓ కార్పొరేట్ పెట్టిన ఆర్గనైజేషన్, మంచి మంచి కన్సల్టెంట్లు కావాల్సి వస్తుంది ఆ కార్పొరేట్ను నడపడానికి, ఆ టెక్నాలజీ. సో హీ టేక్స్ ద కన్సల్టెంట్స్ అండ్ మంచి కన్సల్టెంట్స్ రావాలంటే తన వాడు కూడా చూసుకుంటాడు, నాకు ఇంత ఎక్స్పెన్సివ్ కావాలి కదా, నేను ఐ హ్యావ్ టు గెట్ దట్, నేను ఈ స్టేజ్ వచ్చాను అంటే నేను కూడా ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికే కదా అని తను కూడా అనుకుంటాడు. సో ద హోల్ నరేటివ్ ఇక్కడ ఏమవుతుంది కంప్లీట్గా, తనేమో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాడు, డాక్టర్ ఏమో నేను వచ్చిన పేషెంట్స్ దగ్గర నేను ఆపరేట్ చేసి ఏ డాక్టర్ అయినా కానీ మంచి రిజల్ట్ ఇవ్వాలని ట్రై చేసుకుంటాడండి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్హెరెంట్లీ. లీవ్ అలోన్ దట్ 5% ఏదో 6% వదిలేద్దాం, లేదా 10% అనుకుని వదిలేసినా కానీ 90% ఆఫ్ దెమ్ దే ఎక్స్పెక్ట్ ద పేషెంట్ టు బి ignorance, arrogance or possibly negligence may result in some amount of poor results, but 90% of the times they look at a good result only. ప్రతిసారి ఎప్పుడైనా అనుకోండి, అది మాత్రం అంటే కొన్నిసార్లు వాళ్ళు చేత కాకనో లేక నెగ్లిజెన్స్ వల్లనో లేకపోతే వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్న దానివల్ల కొన్ని రిజల్ట్స్ సరిగా రాకపోవచ్చు, అది వేరే విషయం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంత చేసిన తర్వాత దాంట్లోంచి ROI అనేది రావాల్సిందే కదా. ఆ ROIకి తను ఒక SOPs ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ఏరియా ఇవి పెట్టుకుంటాడు, ఇంత ఖర్చు రావాలి, నాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కాస్టింగ్ మనం చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. సో అది తప్పు అని నేను అన్నాను, కానీ అది రావడానికి నేనుగా ఏదో ఒక అనెథికల్ వర్క్ చేసి తెచ్చుకోవడం అనేది, అది ఫ్యాక్టర్ చేసుకోవడం అనేది తప్పంటారు. అలా ఫ్యాక్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ అట్ ఆల్ మనం హాస్పిటల్ కట్టాలంటే అలా ఫ్యాక్టర్ చేసుకోకుండా కట్టడమే బెటర్. అది ఫ్యాక్టర్ చేసుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, ఆ ఫ్యాక్టర్ చేసుకోకుండా ఉండడం మంచిది. యూ డోంట్ నీడ్ టు బి, అంటే మై సింపుల్ స్టేట్మెంట్, యూ డోంట్ నీడ్ టు బి అనెథికల్ టు గెట్ ద ROI. సార్ బేసికలీ నేను కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్నే, నాకు కూడా అంటే బేసికలీ నేను కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మోడల్స్లో వీటిలో కూడా కొంత అనుభవం ఉంది. నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను. యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద పర్టికులర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ANUకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే వన్స్ ROI అనగానే 5x 10x 15x 20x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే ఒక వాతావరణం అయితే ఉంటుంది. ఇట్లాంటి టైంలో చాలా మంది ఏం చేస్తారంటే మీరు కన్సల్టెంట్స్ అంటే డాక్టర్స్ గురించి మీరు అన్నారు కావచ్చు, అంటే హూ ఆర్ కన్సల్ట్ చేయబడే వాళ్ళు. బట్ వేరాస్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసం క్రియేట్ అయినటువంటి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ PRO మేనేజ్ చేయడానికి కావచ్చు, ఏదైనా కొన్ని ఇష్యూస్ ని పైకి రాకుండా చేయడం మేనేజ్ చేయడానికి కావాల్సిన వ్యవస్థలు కావచ్చు. కొన్ని తెలియకుండానే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కొన్ని మనకు తెలియకుండానే లోపలికి వచ్చేస్తాయి. రావడం వల్ల కూడా ఫెయిల్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ ఫౌండర్స్ ఉంటారు కదా, కరెక్ట్ కదా. సో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఇట్లాంటి అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ని ఎట్లా మీరు ఎరాడికేట్ చేశారు? నాకు అది చాలా మీరు ఎథిక్స్ ఎట్ ద సేమ్ టైం మనం మీరు దాకా అన్నారు ROI మాత్రమే కాదు, కొన్ని పారామీటర్స్ చూసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, వాటిని కూడా చూసుకోవాలని చెప్తూనే ఇలాంటి వచ్చేటప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ అవసరం లేని విషయాలను ఎలా అక్కడేం లేదండి. అక్కడ సింపుల్ థింగ్ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అన్వాంటెడ్ థింగ్స్ అనేది ఎవరైతే ఉంటారో ఇది బేసికలీ మేనేజ్మెంట్ క్యాడర్. అంటే బేసికలీ దే ఆర్ నాట్, వాళ్ళు పేషెంట్ కనెక్టెడ్ కాదు, బేసికలీ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద పేషెంట్. వాళ్ళ ఎథికల్ అనెథికల్ లేకపోతే ఏమిటి అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సిందంతా దేర్ ఫైనాన్షియల్ కన్స్టెంట్, వాళ్ళ ఖర్చు ఎంత ఉంది, నాకు ఫైనాన్షియల్ గెయిన్ వస్తూ ఉందా లేదా, నేను ఎంత ప్రూవ్ చేయగలుగుతానో దానికి సరిపడ్డా నేను క్రియేట్ చేయగలుగుతున్నానా లేదా, అంతే కదా. దట్ ఈస్ వాట్. సో దట్ ఆ పైన ఉన్న వాళ్ళ సుపీరియర్స్కి వాళ్ళని సాటిస్ఫై చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే if the organization who is running the organization has given that full freedom to them to do that, ఇప్పుడు నడిపించేవాడు నెక్స్ట్ సబార్డినేట్ని నువ్వేం చేస్తావు నాకు అనవసరం, నాకు ఇది కావాలి అన్నాడు అనుకోండి, then the problem comes in. ఏ బిజినెస్ టార్గెట్ లేకుండా నడవదండి.
కానీ ఎలాంటి టార్గెట్స్ ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఒక 100 రూపాయలు బిజినెస్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా 100 చేయమని ఎవరైనా అడుగుతాడండి? ఇన్ఫ్లేషన్ కూడా మ్యాచ్ కాదు కదండి, మీ రూపీ డిప్రిషియేషన్ కూడా మ్యాచ్ కాదు కదా. సో 10 అనేది 10% ఇన్ఫ్లేషన్ అనుకున్నా కానీ ఒక కొంచెం ప్రాఫిట్ రావడానికి ఒక 15% ఎక్కువ చేయమని అడుగుతాడు కదా. సో ద రెవెన్యూ టుడే క్రియేటెడ్, ఈ సంవత్సరం క్రియేట్ చేసిన దాంట్లో దానికి ఒక 15% అన్నా మీరు కనీసం ఎక్స్ట్రాగా క్రియేట్ చేయాలి అదర్ ఇయర్లో అని చెప్పేసి అనుకుంటాం కదా మనము. ఇది బేసిక్ నెసెసిటీ, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మనకే శాలరీ మనకు 10 రూపాయలు వచ్చి నెక్స్ట్ డే కన్నా నెక్స్ట్ ఇయర్ కూడా 10 రూపాయలు వస్తే మీరు ఒప్పుకుంటారా? నేను కూడా అంతే పని చేస్తున్నా కానీ నాకు శాలరీ కావాలంటారు కదా. అలానే సో ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా 15% ఇంక్రీజ్ అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఎనీ బిజినెస్ వెంచర్. సరే, తను ఆర్ఓఏకి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో ఉంటుంది, ఇంత డబ్బులు తెచ్చిపెట్టాను దానికి ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి, సరే 15 కాబట్టి 16%, 15%, వాట్ ఎవర్ ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈస్. సో 15 నుండి 20% అని మనం అనుకున్నా కానీ అది చేయడానికి వాళ్ళు పురమాయిస్తారు అన్నమాట, ఈ విధంగా నువ్వు తీసుకురావాలి అని చెప్పేసి. సో ఆ ఫ్రీడమ్ అనేది వీళ్ళకి ఇచ్చిన దానివల్ల వీళ్ళు మిగతాది ఏమీ తెలియకుండా ఏమి చేయాలి అనేది ఇర్రెస్పెక్టివ్గా ఆ డబ్బు అది క్రియేట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. దాన్ని మాత్రమే. సో దాని దృష్టి ఏమిటి అక్కడే ఉంటుంది. అక్కడే అంటున్నాను నేను, ఇక్కడే బేసిక్ ప్రాబ్లం ఏమవుతుంది అక్కడ. దెర్ ఇస్ నో డాక్టర్ ఇన్ టు దట్ గ్రూప్. సో నువ్వు మీరు విధానం క్రియేట్ చేయాలి అనుకుంటే, సపోజ్ ఎవరైతే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక గ్రూప్ని తయారు చేస్తుంది, ఒక బోర్డుని తయారు చేస్తుంది, నాకు నెక్స్ట్ ఇయర్ కూడా నాకు ఇంకో 15% బిజినెస్ పెరగాలి, దాంట్లో ఎవరెవరు ఉండాలి? మేనేజ్మెంట్ క్యాడర్ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, ఏ విధంగా ప్రజలకు కనెక్ట్ అయిన వాళ్ళు ఉండాలి. వేర్ ఇట్ ఈస్ ప్రాక్టికలా కాదా అనేది డిసైడ్ చేయాలి. కరెక్ట్. సపోజ్ ఒక డాక్టర్ దగ్గర ఉన్నాడు, బాబు నువ్వు ఈ సంవత్సరం 10 లక్షలు బిజినెస్ ఇచ్చావు, నీ దగ్గర నుంచి 10 లక్షలు అనేది రెవెన్యూ క్రియేట్ అయింది, నువ్వు నెక్స్ట్ ఇయర్ 15 లక్షలు చేయాలి అనుకుంటే నీకేం కావాలి? వాట్ డూ యూ లైక్ టు హ్యావ్? మోర్ పేషెన్స్, టెక్నాలజీ కావాలన్నా, ఇంకా డెలివరబిలిటీ ఎక్కువ చేయాలన్నా, నీకు వచ్చే పేషెంట్ నీ దగ్గర మొత్తం నువ్వు కన్వర్ట్ చేయగలుగుతున్నావా, వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతున్నావా, ఎక్కడైనా మిస్ చేసుకుంటున్నారా? ఈ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకుంటే యాక్చువల్గా 20-30% బ్లాక్ మనకు వెళ్ళిపోయేది అనేది సేవ్ అయిపోతుంది. సో ఆ సిస్టమ్ని క్రియేట్ చేయడంలోనే మనం లోపిస్తున్నాం. ఎందుకంటే దెర్ ఈస్ అ బిగ్ డిస్కనెక్ట్ బిట్వీన్ ఒక డాక్టర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్కి ప్లస్ ఒక ఇన్వెస్టెడ్ రన్ కంపెనీకి లైక్ ఆర్గనైజేషన్ హాస్పిటల్కి ఈ డిస్కనెక్ట్ అనేది చాలా ఉంది ఇండియాలో. ఓకే. ఎందుకంటే వీళ్ళెప్పుడు కలిసి లేరు, ఎప్పుడు లేరు. ఆ మొదటి రోజుల్లోనేమో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం, వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళ గొంతమల్లి కోరికలు తీర్చుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ అన్నిటికీ ఎస్ అనేది తీర్చుకోగానే ఒక 5 రోజులు అయిన తర్వాత నేను ఇక్కడ కాదు, నేను ఇంకో ఆర్గనైజేషన్ వెళ్ళిపోతున్నాను, వీళ్ళు షిఫ్ట్ అయిపోతారు. సో దెర్ ఈస్ నెవర్ ఏ గుడ్ అంటే అండర్స్టాండింగ్ బిట్వీన్ దీస్ 2 గ్రూప్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు డబ్బుల కోసం నా దగ్గరకు వచ్చారు, నా పని చేస్తున్నారు, నేను మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటాను, నా రెవెన్యూ నేను క్రియేట్ చేసుకుంటానని ఒక కనెక్ట్లో ఉంటున్నారు. సో ఏ రోజైతే ఈ అండర్స్టాండింగ్ అనేది ప్రాపర్ అవుతుందో, ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ఇది బాగుపడుతుంది సిస్టమ్. అది అవ్వాలి అనుకుంటే ఏమవ్వాలి? డాక్టర్ షుడ్ బి ఏ మ్యాన్ హూ ఇస్ ఇన్ కనెక్ట్ విత్ ద పేషెంట్స్ డే టు డే. ఎవరైతే రోజు చూస్తాడో ఆ పేషెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం మనం సెటిల్ చేస్తే మనకు బిజినెస్ బెటర్గా ఉంటుంది, పేషెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని అనుకుంటాడో వాళ్ళు కూడా ఈ ఆర్గనైజేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక పార్టే ఉంది. అది కల్పించడం అనేదే. ఎందుకంటే ఇన్వెస్టర్స్ వేరే, మనీ పెట్టిన వాళ్ళు వేరే, వీళ్ళేమో మనీ పెట్టారు. ఈ మనీ పెట్టకుండా మనీ పెట్టిన వాళ్ళ మధ్యలో అంత సఖ్యత, అంత నమ్మకం అనేది క్రియేట్ అవ్వడం చాలా కష్టం. సో రేపొద్దున అది క్రియేట్ అవ్వాలి అంటే ఫర్ ఫ్యూచర్, ఐ ఆల్వేస్ సే దిస్ ఇస్ మై, ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఏంటి రేపొద్దున ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్? కార్పొరేట్ విల్ కంట్రోల్ ద కన్సల్టెంట్, కార్పొరేటివ్ పేషెంట్స్ అన్నారు చూసారా, కార్పొరేటివ్ కన్సల్టెంట్ కొట్టుకుంటా ఉంటారు మా దగ్గర. వీళ్ళంటే కన్సల్టెంట్లు కార్పొరేట్ నమ్మరు, కార్పొరేటివ్ కన్సల్టెంట్ నమ్మరు. సో దే విల్ బి టైయింగ్ అవే. సో ఇన్స్టెడ్ అలాంటప్పుడు ఏంటంటే the consultants group or the doctors group should become the investors into the company to certain extent, or the doctors group should become the profit sharing people also into the company. Okay. So then the rhythm will be set right between the two people. So doctor also will start looking at
వాట్ ఈస్ గుడ్ టు ద కంపెనీ. కంపెనీ యాజ్ అన్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, 1.5 కోటి రూపాయలు ఒక లేజర్ మెషిన్ ఉంటుంది. ఓకే. ఒక డాక్టర్ వెళ్తాడు కార్పొరేట్లో, నాకు ఆ లేజర్ మెషిన్ కావాలి స్టోన్ పగలగొట్టడానికి, అది ఫెంటాస్టిక్ మెషిన్ ఎక్కడో చూసింటాడు, బాగుంది, సరే అబ్బా తెస్తాము కొంటాము, 1.5 crores పెట్టి వాళ్ళు కొంటారు, తెచ్చి పెడతారు. అది తెచ్చి పెడతారే కానీ దాన్ని యూజే అవ్వదు, దాని మీద 60. ఇప్పుడు 1.5 crores ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమంటే దీనివల్ల మనకు బిజినెస్ ఒక 2% 1% పెరుగుతుంది కదా అని కోరుకోవాల్సిందే కదా. అట్లీస్ట్ పెరగకపోయినా కానీ ఆ డాక్టర్ దాని మీద క్వశ్చనే చేయాలి కదా. దాని మీద రాకపోతే ఎక్కడ కనెక్ట్ ఉంటుంది బిట్వీన్ ద 2 people. సో ఇండియన్ సిస్టమ్ ఎట్ ప్రెసెంట్ అక్కడే సఫర్ అవుతా ఉంది. ఇక్కడ ద కనెక్ట్ బిట్వీన్ డాక్టర్ పాపులేషన్ ఆర్ కన్సల్టెంట్ పాపులేషన్ అండ్ ద కార్పొరేట్ పాపులేషన్ ఈస్ నాట్ గ్రేట్. ఇట్ ఈస్ నువ్వు నాకు ఒక పని చేస్తున్నావు, నీకు నేను డబ్బులు ఇస్తున్నాను, ఇలాంటి గివ్ అండ్ టేక్ పాలసీలోనే ఉంది. కానీ ఒక విధమైన రెస్పాన్సిబుల్ సఖ్యత ఫర్ కమ్యూనిటీ అనేది లేకుండా ఏ రోజైతే మనం అది తేగలుగుతామో, వేర్ ప్రాఫిట్ మేకింగ్లో మీరు కూడా షేర్ హోల్డర్స్, మీరు ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున పెద్దగా అయితే మేము కూడా మీకు కూడా వర్తిస్తుంది అది. సో కలిసి కట్టుగా పని చేద్దాం. వీ విల్ నాట్ బి ఎట్ లాస్, కమ్యూనిటీ విల్ బి ఎట్ గెయిన్. ఓకే, అది రావాలండి ఫ్యూచర్లో. అది వచ్చిన రోజు ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్. సూపర్. సార్ మీ మెంటర్ ఎవరు సార్? అంటే యాజ్ అ డాక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్. నేను ముగ్గురిని చూసుకుంటానండి మా మెంటర్స్గా. అంటే ద మ్యాన్ హూ నన్ను యూరాలజిస్ట్గా తీర్చిదిద్దిన ఆయన ఒకరు, యూరాలజీ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి కమ్యూనిటీలో అని చెప్పిన ఆయన ఒకరు, యూరాలజీ కాకుండా అంతకన్నా ఎక్కువ ఏదైనా చూడాలా అంటే బియాండ్ యూరాలజీ చూడడం అనేది ఒకరు. నాకు యూరాలజీ నేను అంటే ఇంబైబ్డ్ యూరాలజీ అనేది పీజీఐ చండీగఢ్లో నేను చేసేటప్పుడు వైద్యనాథన్ అని చెప్పేసి ఒక యూరాలజిస్ట్ ఉండేవాడు. ఒకప్పుడు వెరీ ఫేమస్ న్యూరోసర్జన్ కళ్యాణ్ రామన్ గారని ఉండేవాళ్ళు చెన్నైలో, వారి తమ్ముడు. వి యూస్ టు కాల్ హిమ్ యాజ్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. అంత బ్రిలియంట్ మ్యాన్. సో ఆయన నాకు అసలు యూరాలజీ అంటే ఏమిటి, యూరాలజీని ఎలా ప్రాక్టీస్ చేయాలని నేర్పించారు. దాని తర్వాత డాక్టర్ మహేష్ దేశాయ్ గారని నడియాడ్లో ఒక ఆయన ఉంటారు. అంటే యూరాలజీలో కొత్తవి ఎలా నేర్చుకొని ఎలా ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. హీ వాజ్ నెవర్ అటాచ్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్. నేను అనేది 1995 టైంలో ఆయన ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటూ, ఒక చారిటబుల్ హాస్పిటల్లో ఉంటూ హీ హాజ్ రిజన్ టు హైట్స్ ఇన్ యూరాలజీ అని. ఓకే. సో మహేష్, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై థియేటర్స్, ఈ హాస్పిటల్లో ఒక థియేటర్ పేరే దేశాయ్ థియేటర్. ఓకే. సో ఐ నేమ్డ్ దోస్ నేమ్స్ అన్నమాట. సో దాంట్లో ఆయన ఒకరు. అంటే యూరాలజీని ఎలా ప్రాక్టీస్ చేయాలి, నీకు జాబ్ లేదు, నువ్వు ప్రైవేట్ సెక్టర్లోనూ అయినా కానీ నీ యూరాలజీని నువ్వు ప్రాక్టీస్ చేస్తా ఆ అనుభూతిని ఎలా ఎంజాయ్ చేయాలి, హౌ డు ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్. నువ్వు ప్యాషనేట్గా నువ్వు ఒక సబ్జెక్ట్ చేస్తావు, దాన్ని చేస్తా నువ్వు ఒక ఆనందాన్ని కలిగించాలి కదా. లేకపోతే వై ఆమ్ ఐ డూయింగ్, ఇంకా 35 ఏళ్ల తర్వాత కూడా ఇదే పని ఈరోజు చేయగలుగుతున్నానంటే ఏమిటి, ఆ అనుభూతిలో నాకు కొంచెం ఆనందం కలుగుతూ ఉంది కాబట్టే కదా. సేమ్ జాబ్ అగైన్ అడిగి. సో ఆయన దగ్గర నేర్చుకుంది అది, కొత్తది ట్రై చేస్తూ పాతదాన్ని చేస్తూ ఎలా నువ్వు ఆనందించాలి అనేది. లాస్ట్ వన్ ఈజ్, నువ్వు అయింది యూరాలజిస్ట్ మాత్రమే కాదు, యూ షుడ్ లుక్ బియాండ్ ఇట్ అని చెప్పేసి చెప్పిన అతను నాగేష్ రెడ్డి గారు. ఏజీ. ఓకే. సో ఈజ్ అ మ్యాన్ హూ మేడ్ మీ స్టార్ట్ దిస్. వెరీ నైస్. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా కార్పొరేట్లో ఉన్నాను. నేను కూడా నా కష్టాలు ఆ టైంలో కన్సల్టెంట్ కార్పొరేట్ కష్టాల్లో ఉన్నప్పుడు నాగేష్ రెడ్డి గారు అన్నారు, నీకు మనీ అని ముఖ్యమా అన్నాడు. కాదండి, నేను ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఐ ఎంజాయ్ మై వర్క్ ఇన్ టు మై ఇన్స్టిట్యూషన్ అని చెప్పాను. సో ఇఫ్ మనీ ఈజ్ నాట్ ద రియల్ థింగ్ విచ్ యూఆర్ బిహైండ్, వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, నీ వల్ల అవుతుంది కదా, నీకు ఆ మాత్రం గుడ్ విల్ ఇన్ ది సొసైటీలో అన్నారు. సో దాంతో ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్ సార్. దట్ వాజ్ 15 ఏళ్ల ముందు నాంది. నాగేశ్వర రెడ్డి గారు ఇస్ అ లెజెండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. సార్ మీరు నాకు ఇప్పుడు ఒక చిన్న, ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ నా జర్నలిస్ట్ మళ్ళీ నేను బయటకు వస్తాను ఒక 2 నిమిషాలు. మొన్న మధ్యన ఒక వార్త చదివాను ఎక్కడో, వికారాబాద్ దగ్గర ఏదో ఒక ఊర్లో. అసలు యాక్చువల్లీ టీబీ అనేది ఈరోజు దేశం మొత్తం కూడా టీబీని మనం తుదముట్టించగలిగే పరిస్థితిలోకి వెళుతున్నాము అనుకునే సందర్భంలో మనం ఉన్నాం కదా. క్షయ నిర్మూలన నిజం కాదా? కాదు, ఇంకా ఉంది. ఒక వ్యక్తి చనిపోయాడు మొన్న వికారాబాద్ దగ్గరే. అదేంటి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఏదో వచ్చి చనిపోయాడు. టీబీతో మనుషులు చనిపోతున్నటువంటి ఉదంతాలు మనం రోజు చదువుతున్నాం వార్తాపత్రికల్లో. ఇంకోవైపు ఎక్కడో విదేశాల నుంచి, నేను బంగ్లాదేశ్ టూర్లో వెళ్ళినప్పుడు సార్,
హైదరాబాద్కి చాలామంది ఇక్కడికి వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు నాకు అక్కడ తారసపడ్డారు. అండ్ చాలా దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఈవెన్ నిజంగా మాట్లాడితే మెడికల్ టూరిజం అని వర్డ్ కూడా మనం వాడుతున్నాము. హైదరాబాద్ ఇస్ దానికి హబ్గా మారింది. చెన్నై, హైదరాబాద్ ఇట్లాంటి. ఓవైపేమో అధునాతనమైనటువంటి వైద్య సహాయము, సౌకర్యాలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇంకోవైపు చిన్న చిన్న వ్యాధులతో చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండు ఎందుకు అంటే మనం కలిపి చూడాలా లేదా అనేది కూడా మీరే నాకు చెప్పాలి. బికాజ్ యాజ్ అ జర్నలిస్ట్ దిస్ ఇస్ మై ఎమోషన్. అట్ ద సేమ్ టైం మనము ఎందుకు తీసేయలేకపోతున్నాం ఈ సొసైటీలో కొన్నిటిని, అంటే రెండు విషయాలు ఉంటాయండి ఇక్కడ. బేసిక్గా టీబీని మనం తుదపెట్టించాలి అన్న ఒక పట్టుత్వంతో, ఆ పట్టుదలతో కొన్ని పనులు చేస్తా పోయాం కాబట్టి ఇట్ ఈస్ నోటిఫైబుల్ డిసీజ్. వస్తే నోటిఫై చేయాలి, వాళ్ళకి మెడిసిన్స్ వచ్చేటట్టు చూడడం. సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఈ 30 ఏళ్ల ముందు టీబీ జబ్బు అని నేను డయాగ్నోస్ చేసి నేనే మందులు రాసిచ్చేవాళ్ళు, వాళ్ళు బయట పోయి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు జస్ట్ 5 years ago, ఆ 5 ఏళ్ల ముందు నాకు తెలిసింది ఏంటంటే నో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ నోటిఫైబుల్ అయిపోతుంది. సో మెడికల్ షాప్లో కూడా కాదు, వాళ్ళు అక్కడ నోటిఫై చేస్తే వాళ్ళ ఇంటికే మందులు వచ్చేస్తాయి. వాళ్ళు నిజంగా తీసుకున్నారో లేదో చూసేస్తారు. ఏంటది? ఎన్ ఎఫర్ట్ బై ద గవర్నమెంట్ టు సీ దట్ ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్. వాళ్ళు ఇంకొక సోర్స్ లాగా కాకుండా ఇంకొకరు ఇవ్వకుండా అలా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ అ గ్రేట్ ఎఫర్ట్. కరెక్ట్. అన్నంత మాత్రాన కంప్లీట్గా పోతుంది అని చెప్పడం కూడా కష్టం అండి. ఇన్సిడెన్స్ తగ్గుతుంది అంతే తప్ప కంప్లీట్గా తుదముట్టిచ్చేస్తాము అంటే ఇది స్మాల్ పాక్స్ కాదు, వ్యాక్సినేషన్ ఇచ్చి తుదముట్టించడానికి. దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. కాబట్టి దాని ఇన్సిడెన్స్ తగ్గించేస్తాం. ఒకప్పుడు లేకుండా ఇన్సిడెన్స్ ఇప్పుడు తగ్గిపోవచ్చు, ఇంకా చాలా తక్కువగా రావచ్చు అనే అవకాశం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం జరుగుతుంది ఇక్కడ. ఏంటి? వీఆర్ గెటింగ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. ఎందుకు? ఇన్ అన్లిమిటెడ్ యూటిలైజేషన్ ఆఫ్ మెడికేషన్స్ ఎవ్రీవేర్. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మందులు, యాంటీబయాటిక్స్ వాడేసేయడం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఇన్ని యాంటీబయాటిక్స్ మాడితే ఈ మధ్య కాలంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి ఏమే యాంటీబయాటిక్ ఇవ్వలేము, ఎందుకంటే అన్ని రెసిస్టెంట్గా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేరిపోతున్నాం. సో అంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఎవ్రీవేర్ పనిచేయవు. సో ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్స్. వై పీపుల్ ఆర్ గెటింగ్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు వెనకాల పడి మీరు మొత్తం ట్రీట్మెంట్ తీసుకునేటట్టు చేస్తున్నారు? ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్స్ గివ్ రైజ్ టు మోర్ రెసిస్టెన్స్. సో మనము 2 things, 2-3 విషయాలు ఉంటాయి. ఒకటి, వ్యాక్సినేషన్ ఇచ్చి మనం తుదముట్టించగలిగే అనే జబ్బులు కొన్ని ఉంటాయి, అవి అయిపోతున్నాయి, అవి ఆటోమేటిక్గా అవుతాయి. కానీ కొన్ని జబ్బులు ఉంటాయి, అవి తుదముట్టించడం కాదు, దాని ఇన్సిడెన్స్ తీసుకురావాలి, తక్కువ చేసేయాలి. ఎవరినైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునేటట్టు చేయాలి. అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ కాకుండా చూసుకోవాలి. ఈ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గించాలి. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఫర్ ఎవర్, ఎక్కడైనా కానీ. అండ్ నెంబర్ 2 ఒకటి చెప్తానండి, మనం వెస్టర్న్ ఏం చేయలేమండి. ఎందుకంటే వాళ్ళకున్న పాపులేషన్ చాలా తక్కువ సార్. Of course, yes. When you compare to Indian population, you cannot control that. See, in US or UK, the whole population is such a small countries. Telangana the state population లేదు ఎనీ యూరోపియన్ కంట్రీకి. కరెక్ట్. సో మన దాంట్లో ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అంత ఎరాడికేట్ చేసేదానికన్నా ఎంత తక్కువ లేదు అంత తక్కువ వరకు చేద్దాం, అంతమందికి కంప్లీట్ ట్రీట్మెంట్ వచ్చేటట్టు చేద్దాం అనుకోవడమే చాలా కరెక్ట్. సార్ యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక యాంటీబయాటిక్స్ ఈ గోల ఒకవైపు మనకు తెలియకుండానే చాలా కన్సంప్షన్ జరుగుతోంది. మనకు తెలియకుండానే మందుల షాప్ దగ్గరికి వెళ్ళడం, ఏదో మందు తీసుకోవడం, వాడడం, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి 3 విభాగాలు, అది పదే నేను ఎప్పుడు చెప్పేది కూడా అదే. 1 ఆయిల్ లాబీ, 2 ఆర్మ్స్ లాబీ, 3 ఫార్మా లాబీ అంటారు. అబ్వియస్లీ రైట్. సో బీయింగ్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నటువంటి వ్యక్తిగా, హౌ డూ యూ లుక్ ఎట్ దిస్ ఫార్మా లాబీ? బికాస్ ఇప్పుడు ఈవెన్ డయాబెటీస్ దగ్గర నుంచి అనేక అంశాలకు సంబంధించి ఏదైతే కొన్ని నార్మ్స్, ఈవెన్ ల్యాన్సెట్లో కూడా కొన్ని ఆర్టికల్స్ కావాలంటే బ్రాందీ తాగితే మంచిది, ఇంకోటి ఇలాంటి రాస్తున్నారు కదా. కొన్ని అవసరం లేని ఆర్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి ల్యాన్సెట్ లాంటి జర్నల్స్లో కూడా. సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ వీటిని ఎట్లా చూడాలని మీరు చెప్తారు? బికాస్ మీరు ఆ ఇండస్ట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఫార్మా లాబీ అన్నప్పుడు మామూలు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా దీంట్లో? అంటే ఇక్కడ కరెక్ట్ అవ్వాల్సింది డాక్టర్లు అండి. వావ్.
నేను చెప్తాను, ఒక పేషెంట్ వస్తారు 35 ఏళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ చెకప్ ఎవ్రీ ఇయర్ చెకప్లో లిపిడ్ ప్రొఫైల్ చేశారు, దాంట్లో కొలెస్ట్రాల్ కొంచెం 250 దాకా కనపడింది, ఇమీడియట్గా తనకు ఒక రోజోస్టాటిన్ ఏదో ఇచ్చి పడేశారు. సరే ఇచ్చారు, బాగానే ఉందండి, ఇతను ఎన్ని రోజులు వేసుకోవాలి అంటే ఇదే చెప్పాను చూస్తారు. నేను ఐ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్మెంట్. ఆర్ వి ట్రీటింగ్ ఎ రిపోర్ట్, ఆర్ వి ట్రీటింగ్ ద హ్యూమన్ బీయింగ్? ఇప్పుడు ఆడ రిపోర్ట్ని ట్రీట్మెంట్ చేస్తున్నామా, అక్కడ ఉన్న మనిషిని ట్రీట్మెంట్ చేస్తున్నానా? 35 ఏళ్ళు అతను ఆ రోజోస్టాటిన్ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాడంటే ఇంకొక 50 ఏళ్ళ వరకు ఫార్మా లాబీ ఎందుకు స్ట్రాంగ్ అయింది? అందుకే కదా. కరెక్టే కదా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? రైట్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, నేను అన్నాను ఇవన్నీ మానేసే, జస్ట్ డూ ఎ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్, మళ్ళీ ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంకోసారి చేసుకో. మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉన్నా? ఎవరికి లేవు సార్. ఎవరికైనా స్టెంట్లు కానీ ఇలాంటి ఆపరేషన్లు అయినా? ఏమీ లేవు సార్, అందరు హెల్దీగా ఉన్నారు. 70. సో మీకు ఫ్యామిలీ హిస్టరీ కూడా లేనప్పుడు ఇదేదో ఒక రిపోర్ట్ వచ్చిందని నువ్వు మెడిసిన్స్ వాడుకోవడం ఎందుకు అవసరం లేదు. జస్ట్ గో హ్యావ్ ఎ రెగ్యులర్ ఎక్సర్సైజ్. మీరు ఏమైనా సెడెంటరీ లైఫ్లో ఉన్నావు, డైలీ ఎక్సర్సైజ్ చేయి, డైట్ మామూలుగా తీసుకో, ఈ ఫాస్ట్ ఫుడ్స్ మానేసి, దెన్ యూ రెగ్యులేట్ యువర్ సెల్ఫ్. ముందు నీ రెగ్యులేట్ చేసుకో నీ హెల్త్ని, దాని తర్వాత నువ్వు టెస్ట్ చేసుకో, అప్పటికీ అవసరం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. సో వై వీఆర్ డూయింగ్ దిస్? మనము అలా ఆలోచించలేకపోతున్నాం కాబట్టి. సో దిస్ ఈస్ వేర్ ద డాక్టర్స్ డాక్టర్స్ వన్ మేజర్ కాంపనెంట్ ఉంటే అట్ ద సేమ్ టైం పేషెంట్స్ ఎడ్యుకేషన్ ఏముంది, తను ఆ రిపోర్ట్ చూసుకుంటాడు, నెట్ చాట్ జీపీటీలు చూస్తాడు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ చదువుతాడు, నాకు హార్ట్ అటాక్ రావచ్చు, మందు వేసుకుంటే బెటర్ అంటాడు, ఆ మందు వేసుకుంటే పోతాడు. యూ విల్ నాట్ థింక్ అబౌట్ పోయి నేను ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని ఈజీ కన్నా ఈ రోజోస్టాటిన్ టాబ్లెట్ వేసుకుంటే మంచిదని తీసుకుంటాడు. సో దట్ ఈస్ అనదర్ పార్ట్. థర్డ్ పార్ట్ అంటాం ఫార్మా. ఇప్పుడు ఏమవుతుందండి, ఇది మళ్ళా బిజినెస్. ఒకటి మనం ఎంత పెంచితే అంత మంచిది అనుకున్న బిజినెస్లోనే వెళ్తూ ఉంటారు, ఏ డైరెక్షన్లో తీసుకున్నా కానీ. ఒకప్పుడు హెల్తీగా ఉండేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈవెన్ టుడే. ఒకప్పుడు హెల్తీగా ఉండేది, 20-30 ఏళ్ల ముందు హెల్తీగా ఉండేదండి. అంటే అన్ఫార్చునేట్లీ హాఫ్ ఏంటి 70% ఆఫ్ అవర్ ఈ ఫార్మా లాబీ ఆర్ మెడికేషన్ యూటిలైజేషన్, వెన్ టు యూజ్ మెడికేషన్, ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనే విషయం అంతా అమెరికన్ కంపెనీస్ నుండి వస్తుంది, ఆర్ అమెరికన్ ఇండస్ట్రీ నుండి వస్తుంది, ఆర్ అమెరికన్ అసోసియేషన్ నుంచే వస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ 50 ఏళ్ల ముందు దేవర్ వెరీ ప్రాబబ్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ, చాలా ఆనెస్టీ ఉండేది దాంట్లో, చాలా రెసిప్రొకేషన్, possibly introspection, discussion over a period of time, then only something was coming out as a this thing. ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు షార్ట్ ట్రయల్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ ద డాక్టర్స్ టు గెట్ ఎ బెటర్ రిజల్ట్స్, ఇమీడియట్గా అప్రూవల్ బై FDA అండ్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్. సో అది పనికొస్తుందా పనికి రాదా, అది ఫస్ట్ కొన్ని రోజులు వాడేసి దాని తర్వాత పనికి రాదని తెలిస్తే మానేసేయచ్చు. అంతలోపల మనం చేసిన మాలిక్యూల్ మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్, దాని మీద పెట్టిన డబ్బులు, ప్రాఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. ఇలాంటి యాటిట్యూడ్ ఈస్ బికమ్ వెరీ కామన్. బికాజ్ సమ్టైమ్స్ మాకే తెలుస్తుంది ఈ ట్రయల్స్లో చూస్తే, ఇది ఏంటిది నిజమేనా, 1.5 నెల బతికించడానికి మీరు ఎంత ఈ డ్రగ్ వాడితే ఈ క్యాన్సర్లో అంటే దేర్ లివింగ్ స్పాన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 months ఇన్ 50% ఆఫ్ ద కేసెస్. అంటే అందరిలోనూ కాదు, అది 3 months. 3 monthsకి ఇంత స్పెండ్ చేయాలా అన్నది క్వశ్చన్ కాదనే కాదంటే దట్స్ నాట్ బై ఇంటెంట్ ఆఫ్ ద స్టేట్మెంట్. బట్ ఆర్ వి గివింగ్ ఎ క్లినికల్ బెనిఫిట్ నిజంగా అనేది మనం అనలైజ్ చేయలేకపోతున్నాం. అంటే ఒక 30 మందిలో 3 నెలలు ఎక్స్ట్రా బతికారంటే మిగతా 70 మందిలో అది పనికిరానట్టే కదా, అలా చూడటం లేదు మనం. అంతేగాని 30 మందిలో పనికి వచ్చిందని మాత్రమే చూస్తున్నాం. అండ్ సమ్ కంపెనీస్ మెడికల్ ట్రయల్స్ కోసం దేశాన్ని ప్రయోగశాలగా వాడుతున్నారనే కథనాలు కూడా ఉన్నాయి సార్. ఐ మీన్ డూ యూ యాక్సెప్ట్ ఇట్? అని కాదు, అది తప్పదండి. యు సీ, ట్రై టు అండర్స్టాండ్. అంటే అనెథికల్ గా చేయడంలో తప్పు అవుతుంది. నేను ఆ పాయింట్కి వస్తున్నాను. సో ఈ ఫస్ట్ పాయింట్లో చెప్పినప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంది. సో దేర్ ఆర్ పేషెంట్స్ హూ ఆర్ రీజన్ ఫర్ ద హోల్ థింగ్. దెర్ ఆర్ డాక్టర్స్ హూ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ఇట్. అంటే దాన్ని నిజంగా స్టడీ చేయకుండా వాళ్ళు కూడా రిపోర్ట్ ట్రీట్మెంట్ చేసి అనవసరమైన మెడికేషన్స్ ఇచ్చేయడం, మెడిసిన్ ఎక్కువ చేసుకోవడం. ఫార్మా విచ్ ఆర్ పుషింగ్ సమ్ మెడికేషన్స్ ఇన్ టు ద మార్కెట్, వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు, దాంట్లో నుంచి ఏదో కావాలని చేయడం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 250 ఉన్నది నార్మల్ కొలెస్ట్రాల్ నేను చదువుకునేటప్పుడు. ఎనీథింగ్ మోర్ దాన్ 250 అబ్నార్మల్ అన్నారు. దాన్ని 150కి తీసుకొని వచ్చారు.
అంతే కదా. ఇప్పుడు 250 150 తెస్తే ఎన్ని బిలియన్స్ ఆఫ్ పాపులేషన్ అనేది వాళ్ళు ఈ స్టాటిన్స్ అనే టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. అదొక్కటి చాలు కదండి. మిగతా డయాబెటీస్ కూడా అట్లా కదా, ఎనీథింగ్ ఒక స్మాల్ నార్మల్ రేంజ్ అయింది, ఎప్పుడు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇచ్చేస్తే అందరూ ట్రీట్మెంట్ రాసేస్తారు, అందరికీ బిజినెస్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నో కంట్రోల్ ఇన్ ఇట్. ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది కొంచెం తగ్గింది, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రన్ యాజ్ ఎ బిజినెస్. Governance is running as a business. Pharma also running as a business. Medical profession has become a business. Even patient's perception also has become a business. Correct. Am I right? So correct. Don't say that patient is a victim here. Patient victim అని అనుకోవడం కొంతమంది మాత్రమే, ఎవరో చదువులేని వాడు మాత్రమే తప్ప మిగతా వాళ్ళలో కాదు. మీరు దెన్ కమ్స్ టు ద మెడికల్ ట్రయల్స్ అన్నారు. మెడికల్ ట్రయల్స్ ఆర్ మ్యాండేటరీ అండి. మనకి దీని గురించి ఇంతవరకు తెలియదు. ఎప్పుడైనా ట్రయల్స్ అనేది చేసినప్పుడు ఏదైనా డ్రగ్ బయటికి రావాలి అంటే, ఒక డ్రగ్ బయటికి రావడానికి 8 నుంచి 10 ఏళ్ళు పట్టేదండి ఒకప్పుడు. ఈ మధ్య కాలంలో 3 ఏళ్లలో బయటికి తీసుకొని వచ్చేస్తున్నారు. ఎలా వస్తాయి? నువ్వు లాంగ్ టర్మ్ స్టడీ చేయకుండా 3 ఏళ్ళు అది నార్మల్. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ అనేది అసలు ఒక కాలంలో అయితే వచ్చేదే కాదు. 10 ఏళ్ళు పట్టిండేది కోవిడ్ వ్యాక్సిన్ రావడానికి. ఇప్పుడేమో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి సగం డిస్కషన్లు నడుస్తున్నాయి. అందరూ మనమే చేసాం కాబట్టి, మనమే ఒప్పేసుకున్నాం కాబట్టి ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నోరు మూసుకొని కూర్చొని ఉన్నాం. అంతే కదా, మనందరూ యాక్సెప్ట్ చేస్తాం, మనం వేసేసుకున్నాం. అదే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడికి ఈ జాబులు వచ్చాయి, లేకపోతే సడన్ కార్డియాక్ డెత్స్ వస్తాయి. మీరేం చెప్తారు సార్? నిజంగా ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్, వీ డోంట్ నో. క్వశ్చన్ ఈజ్, ఒక ట్రయల్ విధానం ఒకటి ఉండేది, ఆ విధానాన్ని బైపాస్ చేసి ఆ టైంలో అవసరం ఉందని చెప్పి తీసుకొని వచ్చేసారు. అవసరం అనేది నేను తెచ్చేసానని చెప్పి ట్రంప్ చెప్పుకున్నాడు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళు బెనిఫిట్ చూసుకున్నట్టే అయింది, కానీ పేషెంట్ కూడా నాకు బెనిఫిట్ వస్తుందేమో తను తీసుకున్నాడు. వెల్, ఇట్స్ ఎ గుడ్ ట్రస్ట్. అంటే వాడు చేసిన వాడు కూడా మిస్ట్రస్ట్లు చేశాడని నేను అన్నాను, కానీ ఏ విధానాన్ని పాటించి బయటికి తీసుకురావాలో ఆ విధానాలు బైపాస్ అయిపోతున్నాయి, ఆ విధానాలు కుంచుకుంటున్నాయి, డ్యూరేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ తగ్గిపోతుంది. సో మెడికల్ ట్రయల్ అనేది ఏ డ్రగ్కైనా కానీ, మీరు ఒక పారాసిటమాల్ తీసుకోండి, మీరు ఒక కాంపిఫ్లామ్ ఏదో ఒకటి ఏదైనా సరే, అది కొన్ని రోజులు వాడాలి, కొన్ని రోజులు చూడాలి, ఆ పేషెంట్కి తెలియాలి నేను కొత్త డ్రగ్ వాడుతున్నానని, దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే నా జిమ్మేబారి, నేను దాన్ని సరి చేస్తానని, నీ కాంపెన్సేషన్ రావచ్చు వచ్చిన పక్షంలో అని చెప్పాలి. ఫార్మా దానికి గ్యారంటీగా నిలబడాలి. కొన్ని రోజుల తర్వాత చూసి ఇది నిజంగా పనిచేస్తుందని తెచ్చుకోవచ్చు. వెల్, ఈ మధ్య వచ్చిన ఏఐతో కొన్ని అల్గారిథమ్స్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం ముందుగానే చేసుకోవచ్చు. ఒకప్పుడు 10 ఏళ్ళు పట్టేది, ఇప్పుడు 6 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. కానీ అది జరగాల్సిందే. అది జరగకుండా డ్రగ్ పనికొస్తుందని ఇవ్వడం అనేది జరగకూడదు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమవుతుంది, ఈ కాంపిటీషన్లో తొందరగా తేవాలనో లేకపోతే కొంత తొందరగా కావాలని చెప్పేసి దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ మిస్ప్లే, అంటే ఒక మిస్అడ్వెంచర్ అనేది జరుగుతుంది. ఎక్కడో చేసిన ట్రయల్లో ఫైండింగ్స్ తప్పుగా రాయడం, లేకపోతే కుకప్ చేసేసేయడం, చేయకుండానే చేసినట్టు రాయడం, ఇవన్నీ జరుగుతాయి. అక్కడే మనం ఒక ఆనెస్టీ అనేది మనం తెచ్చుకోవాలి. సో ఆనెస్టీ అనేది సెల్ఫ్ క్రియేట్. ఇప్పుడు ఫార్మా కంపెనీ అతను నడిపే అతను నిజంగా ఇట్ ఈస్ అ ప్యాషన్ విచ్ ఈస్ ద రీజన్ వై హీ హస్ టు రన్ ద కంపెనీ, అంతేగాని నాట్ మేకింగ్ మనీ మేకింగే అనుకుంటే మళ్ళీ అదే చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీవేర్ ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు చూడండి, ఏ లొకేషన్లో కానీ మీరు ఫార్మా కానీ లేకపోతే హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ ఎక్కడైనా కానీ, వెన్ దెర్ ఈజ్ ఆనెస్టీ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆల్ రైట్. ఆనెస్టీ అనేది ఎక్కడైతే నశిస్తుందో అప్పుడే ఈ ట్రబుల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.